శ్రీపాదుల వారు నన్ను స్నానం చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదుల వారు నాకు విభూతిని ఇచ్చి ధారణ కావించమని చెప్పి శివుడు కాటిలోని బూడిదను వంటికి అనుముకొనని లోకులు అనుకుందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మం చెందినప్పుడు వారిని దహనం చేసిన బూడిదను శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమును ఆవరించిన తేజోవలయంలో వారు ఐక్యస్థితిలో ఉందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరపాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తరక్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకంగా దహనం చేసి అన్నార్థులకు భోజనం పెట్టినా చాలును. మంత్రపూర్వకంగా చేయవలసిన విధి ఏదీనూ లేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి రుణానుబంధమో కలిగి ఉన్న ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వలన మనచే మన